ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచారరీత్యా గ్రహ అనుకూలత కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ 15 రోజులు కూడా కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా సోదర సోదరీమణులు ఉంటే కనుక వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించే పరిస్థితి కనపట్టలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా మీరు పెట్టుబడులు పెట్టేసారో కూడా మీరైతే విపరీతంగా ఆశించేసినంత లాభాలు అయితే కనబట్టలేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటటువంటిది ఈ ముఖ్య సూచన. ఇక బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం అనవసరంగా గొడవలు పెట్టుకునేలా మాట్లాడకండి. ఏదైనా చెప్పదలుచుకుంటే సామరస్యంగా సాఫ్ట్గా అందంగా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు అనుకున్న పనులు జరుగుతాయి. ఇక వ్యాపారపరంగా కూడా క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఏదైనా వ్యవహారం ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించాలి. కంగారు పడిపోయి గొడవలు పెట్టేసుకుని తగాదాలు పడిపోతే కనుక మీకు అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. ఇంకా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం